ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 21వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:20 తర్వాత జరిగేది ఇదే. అయితే మధ్యాహ్నం 3:20 తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది? ఈరోజు దినఫలాల ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి? అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. సహనం, ఓపిక కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 21వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి చూసినట్లయితే కనుక ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో మధ్యాహ్నం 3:20 తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీ యొక్క శత్రువులు ఎవరు, మీ యొక్క మిత్రులు ఎవరు అనే విషయంపై మీకు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇన్ని రోజులు కొంతమంది వ్యక్తులను మీరు గుడ్డిగా నమ్ముతున్నారు. వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల అనర్థాలు జరిగినా కానీ దాన్ని గుర్తించలేకపోతున్నారు. అయితే మీకు ఈరోజు మధ్యాహ్నం 3:20 తర్వాత జరిగేటటువంటి ఒక సంఘటన ద్వారా మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీకు క్లారిటీ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకి సాధారణంగా వారి యొక్క వ్యాపార జీవితం గడిచిపోతుంది. కానీ వినియోగదారులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. వినియోగదారులు మీ యొక్క వ్యాపారానికి మూలాధారం కాబట్టి వారితో దురుసుగా మాట్లాడకుండా సున్నితంగా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే సమస్యలు రాకుండా మీ యొక్క వ్యాపార జీవితం సజావుగా సాగిపోతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ మీ పై అధికారుల ప్రశంసలు మీరు దక్కించుకోవటంలో సక్సెస్ అవుతారు. కానీ ఇది చూసి ఒక వ్యక్తి అసూయపడి మీ పైన ఒక కుట్ర చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మీరు ఏదైనా చిన్న పొరపాటు మీ యొక్క ఉద్యోగ జీవితంలో చేసి ఉన్నట్లయితే కనుక ఆ పొరపాటును హైలైట్ చేయడానికి తను ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఒక వ్యక్తి అయితే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా మర్చిపోయి తిరిగి మీరు మీ యొక్క స్నేహ బంధాన్ని కొనసాగించే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క సంతానం మూలంగా కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి వార్తలు కూడా మీరు వింటారు. అలాగే విద్యార్థులు వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకి వారి యొక్క ఉపాధ్యాయుల నుండి ఊహించిన విధంగా చక్కటి మద్దతు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఈ రోజు నూతన వ్యక్తుల పరిచయాన్ని కూడా పొందుకోబోతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విధంగా ప్రతికూల అనుకూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి జనవరి 21వ తేదీ మంగళవారం అనేది సాగిపోబోతుంది. అయితే ఈ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా వృషభ రాశి వ్యక్తులు శివారాధన చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా